ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జగన్కు భారీ ఓటమే. ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం. ప్రజలు అభివృద్ధి కోరతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు. భవంతిలో కూర్చుని బటన్ నొక్కితే ఓట్లు రావు. జగన్కు కేసీఆర్ గతే పీకే. ఇది ఇవాళ అన్ని పేపర్లో వచ్చింది. ప్రశాంత్ కిషోరు గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ తరపున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిండు. ఆ తర్వాత ఈ మధ్యనే ఎయిర్పోర్ట్లో లోకేష్తో కలవడం, భేటీ కావడం, ఆ వైసీపీ వాళ్ళు పీకే పైన విమర్శలు చేయడం, ఇది గత కొద్ది రోజులుగా జరిగింది. గత కొద్ది నెలల కింద తాజాగా జగన్ ఓడిపోతారని వీరు చెప్పడం. బహుశా వారి సర్వే ఆధారంగా వచ్చిన సమాచారమా? వ్యూహకర్త కాబట్టి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలపైన ఒక అవగాహన కూడా వారికి సహజంగానే ఉంటుంది కాబట్టి వందలాది మంది పనిచేస్తారు. వ్యూహకర్త పనే అది తెలుసుకున్నారు కాబట్టి మనకు ఆయన చెప్పిన దాంట్లో ఏ మేరకు నిజాలు ఉన్నాయి, ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి అని కొంచెం లోతులకు వెళ్తే కనుక నవరత్నాలు ప్రకటించడం, ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చడం. తెలంగాణలో అదే జరిగింది. రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మి, ఇట్లా నగదు రూపంలో పెన్షన్ల పెంపుదల. అప్పటికిప్పటి పోలిస్తే కనుక తెలంగాణలో సంవత్సరానికి అక్కడ నవరత్నాలకు అమౌంట్ ఎంతో, ఈ అమౌంట్ కూడా అట్లాగే వెళ్ళిపోయింది. కానీ కేసీఆర్ ఓటమి. వాస్తవానికి ఇక్కడ ఏ రాజకీయ కూటమి కొత్తగా ఏర్పడలేదు. కాంగ్రెసు గెలుస్తుందా లేదా చివరి వరకు అక్టోబర్ నవంబర్ వరకు డైలామానే ఉన్నది. చిటాన చివరి 15-20 రోజులలో వాతావరణం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, జనసేన వాళ్ళు 5 ఏళ్ళుగా మాట్లాడుతున్నారు, 5 ఏళ్ళుగా రోడ్ల మీదనే ఉన్నారు. ఒక ప్రత్యామ్నాయ ఫోర్స్ అక్కడ ఉన్నది. తాజాగా షర్మిల అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. అంటే పొలిటికల్గా అవేర్నెస్, పొలిటికల్గా ప్రశ్నించే వాళ్ళు, రాజకీయ పార్టీలు మొబిలైజ్ చేసేవాళ్ళు, మొబిలైజ్ చేసే కులాలు, రెడ్లు, కమ్మలు, కాపులు ముగ్గురున్నారు అక్కడనే. కాబట్టి జగన్ ఎదుర్కోవడానికి రెడ్డి ఈక్వేషన్ ఉంది, కమ్మ ఈక్వేషన్ ఉంది, కాపు ఈక్వేషన్ ఉంది. అక్కడ ఇన్ని ఫోర్సులు ఒక దగ్గర పనిచేసినప్పుడు సహజంగానే ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఏమీ లేకుండానే కేసీఆర్ పట్ల ఇక్కడ ఓటమైనప్పుడు అక్కడ ఉండే అవకాశం సహజంగానే ఉంటుంది. రెండోది, 3 రాజధానులు మార్చిన తర్వాత ఇప్పటికీ ఆ స్పష్టత లేకపోవడం. ఏం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వమే అమరావతిలో ఉంటుందని చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వమే 3 చోట్ల ఉంటుందని చెప్తుంది. ఇది ఒక గందరగోళం. రెండవది, ప్రజల్లోకి చాలా బలంగా 2 రాష్ట్రాల మధ్య పోలిక ఉన్నది నిరుద్యోగుల విషయంలో. ఉద్యోగిత ఎక్కడొచ్చింది? మీరు డబ్బులు ఇస్తున్నారు, బాగానే ఉంది, మార్పు వచ్చి రాలేదా? తెలంగాణలో మార్పు, అద్భుతమైన మార్పు వచ్చింది. వాస్తవానికి వాళ్ళకు సర్వే వచ్చింది, మొత్తం దేశంలోనే అత్యధికంగా తలసరి ఖర్చు పెడుతున్నది. తిండి కంటే కూడా ఇతర ఖర్చు అంటే లగ్జరీకి కొంత సౌకర్యాలకు, విలాసాలకు ఖర్చు పెడుతున్నది, మంచి భోజనానికి, సౌకర్యవంతమైన జీవితానికి ఖర్చు పెడుతున్నది తెలంగాణ టాప్ ఇండియాలో. ఎట్లా రాగలిగింది? 10 ఏళ్ల కింద జరిగిన ఒక ప్రయత్నం తెలంగాణలో మార్పు కారణమైంది. కానీ నిరుద్యోగుల్లో నిరాశ ఉన్నది. 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల కుటుంబాలు. 30 లక్షల కుటుంబాలు అంటే దానికి డబల్ చేసుకోండి, 70 లక్షల ఓట్లు, 1 కోటి ఓట్లు. అవి నెగిటివ్ పడితే కనుక ఎట్లుంటుంది? ఇట్లే ఉంటుంది. అక్కడ కూడా కొత్తగా వచ్చిన పరిశ్రమలే ఉన్నాయి, కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లు ఏమున్నాయి, ఉపాధి కల్పనకు ఏ ప్రయత్నం జరిగింది? మౌలిక సదుపాయాలంటే రోడ్లు, కరెంటు, నీళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యము, ప్రజల ఆరోగ్యము, ఇవన్నీ ఈ విషయాల్లో ఏ మార్పు జరిగింది? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. కాబట్టి ఇవి అక్కడ వచ్చిన మార్పు ఏందో నేను వెళ్ళి చూడలేదు. కానీ అక్కడ వస్తున్న ప్రశ్నలు, అక్కడ జరుగుతున్న చర్చ, అటువైపు నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు కొంత ఇక్కడి వార్తలు అక్కడ, అక్కడి వార్తలు ఇక్కడ, లేదా ఈ పేపర్ చూస్తే అర్థమవుతుంది మనకు. కాబట్టి కొన్ని విషయాల్లో మెరుగుదల ఉన్నప్పటికీ మిగతా విషయాల్లో ప్రశ్నలుగానే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఒకవేళ జగను ఈ నెల 2 నెలల్లో ఏమైనా సమాధానం చెప్పగలిగి ప్రజలను ఒప్పించగలిగితే ఎట్లుంటుందో తెలియదు. రెండవది, మార్పు కేసీఆర్ తెలంగాణలో ఎక్కువ మందిని మార్చకపోవడం వల్ల ఓడిపోయిండ్రు అనే ఒక చర్చ ఉన్నది. అక్కడ జగను మార్చడం వలన ఆయనకి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్లను వెంటనే 1-2-3 మారిపోతున్నారు. వాళ్ళంతా పోయి జనసేనలో, తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు. ఈ మధ్య అక్కడ కూడా వైసీపీ నుంచి ఎన్నికలకు ముందే వలసలు పెరిగినాయి. ఈ అన్ని కారణాలు తీసుకున్నప్పుడు భారీ ఓటమా, ఎంత ఓటమో, ఎంత నెంబరో తెలియదు. కానీ జగన్ పార్టీకి, వైసీపీకి ఇబ్బందికరమైన వాతావరణం ఉండేటట్లు కనబడుతున్నది.